ఇలా గనక మనం చిత్రాన్నం చేసుకొని పెట్టుకున్నట్లయితే ఎంత కమ్మగా రుచిగా ఉంటుందో, చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో ఎప్పుడు చేసే చిత్రాన్నం కాకుండా ఇలా కాస్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా అయితే తింటారు. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ వన్ బక్ కిచెన్. ఇవాళ మనము చిత్రాన్నం చేసుకుందాము. అందరు మామూలుగా సింపుల్గా అయితే చిత్రాన్నం చేస్తుంటారండి, కానీ ఇక్కడ నేను కాస్త కొత్తగా డిఫరెంట్ స్టైల్ అయితే మీకు చిత్రాన్నం చూపించబోతున్నాను. మనం ఇక్కడ ముందుగా ఇలా అన్నాన్ని అంతా వండుకొని పెట్టుకోవాలంటే పొడి పొడిగా అన్నం వండుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ మిర్చిని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, అదేవిధంగా ఇందులోకి అయితే మనం ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మెయిన్ కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు మరింత రుచిగా అయితే చిత్రాన్నం వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల ఏమంటే మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా పచ్చిమిరపకాయ పేస్ట్, నల్లబడుతుంది అన్నమాట. అలా నల్లబడకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటినంతా ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలాంతా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం, పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత క్యాష్యూ నట్స్ ఇవి కూడా వేసుకోవాలి. అంటే చిన్నపిల్లలు కూడా తింటుంటారు కదా, కాబట్టి అందుకని వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళను వేసుకోవాలి. ఇవన్నీ వేసాక కొద్దిగా కలర్ మారే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త ఆయిల్లో కాలిన తర్వాత కరివేపాకు, ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు మనం వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఇలా కలర్ మారిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అన్నం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అన్నానంతా కలిపి పెట్టుకున్న తర్వాత గింజలు తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం పెద్దగా ఉన్న ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. మనకు చిత్రాన్నం అనేది పుల్లగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అన్నం అంతా ఒకసారి కలిపి పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ చిత్రాన్నం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్లోకి ఏ టైంలోనైనా సరే అండి చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారుగా సింపుల్ టేస్టీ చిత్రాన్నాన్ని. మళ్ళీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.